నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుడి జ్ఞానము మర్మమైనట్టుగా బోధిస్తున్నాం. ఈ జ్ఞానము మరుగై ఉండదు. జగత్పత్తికి ముందుగానే దీన్ని దేవుడు మన మహిమ నిమిత్తం నియమించను. అది లోకాధికారులు ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉన్న యెడల మహిమ స్వరూపేగు ప్రభువును సిలువ వేయకపోయి ఉండును. హల్లెలూయా. ఇందుని గురించి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయములకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరుచున్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మార్గంలో కూడా పరిశోధిస్తున్నాడు. హల్లెలూయా. సో మొదటి నుంచి నేను చెప్పే వాక్యము ఇదే. ఏంటది? మీరు సిలువ వేయబడిన యేసుక్రీస్తు గురించి వింటే పరిశుద్ధాత్మ పొందుకుంటారు. పరిశుద్ధాత్మ మీ యొక్క దేహంపైకి బలంగా వస్తే మీరు ఈ భూమి మీద ఎవరు చేయలేని కార్యాలు మీరు చేస్తారు. ఇదే నేను చెప్పేది. ఒక స్వస్థత కావాలన్నా, ఒక విడుదల కావాలన్నా, ఒక జీవితంలో ఉన్న సమస్య మరి పరిష్కారం కావాలన్నా ఏం కావాలి? నీకు పరిశుద్ధాత్మ శక్తి కావాలి. కాబట్టి నువ్వు ఈ వాక్యం వినేది పరిశుద్ధాత్మ శక్తిని ఆధారం చేసుకొని బ్రతకాలనేది మాత్రమే ఈ వాక్యం చెప్పేది. కాబట్టి పౌలు ఏ నిర్ణయించుడంటే మనుషుల మధ్యకి వెళ్ళినప్పుడు సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేన్ని కూడా అడగట్లేదంట. హల్లెలూయా. ఆ మనిషి ఒక గొప్ప పొజిషన్లో ఉన్నా, ఒక మంచి అధికారంలో ఉన్నా, ఒక రాజకీయ నాయకుడైనా, ఒక మంచి ఉద్యోగస్తుడైనా, ఒక మంచి వ్యాపారస్తుడైనా, లేకపోతే మంచి వ్యవసాయదారుడైనా, బాగా సంపాదించే కూలి అయినా, మరి అడుక్కునేవాడైనా సరే ఈయన వాటి గురించి ఆలోచించలేదంట. అంటే పెద్దవాడైతే పెద్దవాడు రకంగా గౌరవించడం, చిన్నవాడు చిన్న రకంగా గౌరవించడం అనేది పౌరులకు తెలియదు. ఎందుకంటే ఆయన సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేన్ని కూడా తెలుసుకోకుండా. కాబట్టి అంటే అది నా బలహీనత బట్టి కాదు, కానీ క్రీస్తు యొక్క శక్తిని బట్టి నేను సువార్త ప్రకటించానని చెప్తూ, మీరు నా ద్వారా చూస్తే పరిశుద్ధాత్మ దేవుడి శక్తి కనపరుచు. యేసునామములో ప్రార్థన చేసినప్పుడు స్వస్థత, యేసునామములో ప్రార్థన చేసినప్పుడు రక్షణ, మారు మనసు, మరి బాప్తిసం తీసుకోవడం, పరిశుద్ధాత్మ నింపడటం, ఇవి మాత్రం మీరు చూసుంటారు. కాబట్టి పౌలు కూడా అదే చెప్తున్నాడు. ఇవి తప్ప వేరేది ఏం కాదు. అయితే నీవు ఒక మర్మాన్ని తెలుసుకోవడం కోసం దేవుడు ఇక్కడ పంపించారంటున్నాడు. కాబట్టి అది లోకాధికారంలో మరి ఎవరికి తెలియదంట. ఎందుకంటే ఈ మర్మము ఎవరు తెలుసు? పరిపూర్ణంగా దేవుని యొక్క వాక్యం ఎరిగి రక్షణ పొందుకున్న వాడికి మాత్రమే నియమించబడింది. హల్లెలూయా. అందరికి కాదు. అందుకే ఆలోచన రాబడింది, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానము బోధిస్తున్నాం అంటున్నాడు. అంటే పరిశుద్ధాత్మ గురించి ఎవరు తెలుసాయా? పరిపూర్ణంగా వాక్యం ఎరిగి వారికి తెలుసు. హల్లెలూయా. నాకు తెలిసి మరి మన సంఘంలో మరి బాలకృష్ణ నాకు తెలిసి 2017లో బాప్తిసం తీసుకున్నాడు. 2023 వరకు పరిశుద్ధాత్మ తెలియదు. పరిశుద్ధాత్మ మనలోకి బలంగా రావడం కానీ అంటే నేను చూడలేదు. నేను ప్రార్థన చేస్తాను, నేను చూడలేదు. అయితే కొంతమందికి ఎక్కడే బాప్తిసం పొందక మునిపే పరిశుద్ధాత్మ రావడం చూసాము. బాప్తిసం తీసుకున్నంటే పరిశుద్ధాత్మ రావడం చూసాము. బాప్తిసం తీసుకున్న వారానికి 2 వారాలకు రావడం చూసాము. అయితే మరి నా తెలిసి అయితే బాలకృష్ణ నా తెలిసి అయితే దాదాపుగా 5 సంవత్సరాలు డిలే అయింది. అయినప్పటికీ కూడా ఆయన వాక్యాన్ని పట్టుకుని అంతే ఎదురు చూశాడు. అయితే ఆయన తెలియదు వాక్యం అంటే తెలిసినప్పటికి కూడా ఆయనకి ఏం తెలియదు? జ్ఞానం తెలియదు. ఏం తెలియదు? పరిపూర్ణ అయినప్పటికీ కూడా జ్ఞానం తెలియదు. అయితే ఇది మర్మంగా బోధించబడుతుందంట. అందుకనే ఈ మర్మంగా బోధించబడే యొక్క జ్ఞానాన్ని లోకాధికారులు, ఒక ఎంఆర్ఓ కావచ్చు, ఒక ఆర్డీఓ కావచ్చు, ఒక కలెక్టర్ కావచ్చు, ఒక ఎమ్మెల్యే ఎంపీ కావచ్చు, వాళ్ళకి ఇది తెలియదంట. హల్లెలూయా. ఎందుకని వారు నిరర్ధకులకు పోయి ఉంటారు. వాళ్ళ అర్థం లేకుండా పోతారంట. ఎంత గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మరణము మరుక్షణం వస్తుందన్న సంగతి వాళ్ళకి తెలియదు. కానీ మనకు మాత్రం తెలుస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మ సమీప సంగతులు మనకు ముందే తెలియపరుస్తాడు. కాబట్టి ఆ యొక్క జ్ఞానాన్ని ఎవరి కోసం నియమించాడంటే జగత్పునాది వేయబడక మునిపే మన మహిమ నిమిత్తం నియమించాడంట. హల్లెలూయా. మనకు సహవాసం కోసం నియమించాడు, మనకు ఆరోగ్యం కోసం నియమించాడు, మనకు ఐశ్వర్యం కోసం నియమించాడు, మనకు ఆశీర్వాదం కోసం నియమించాడు, మరి ఈ భూమిని అందరికంటే గొప్ప స్థాయిలో ఉండటం కోసం నియమించాడు. కనుక పరిపూర్ణమైన వారికి మాత్రమే ఈ జ్ఞానం బోధించబడుతుంది. హల్లెలూయా. మరి ఇంకొకరికి కాదు. జ్ఞానం లేని వాళ్ళకి జ్ఞానం బోధిస్తే ఇంటర్ తీసుకుంటారు వెంటనే. అయితే ఇక్కడ ఎరిగిన వాళ్ళకి బోధించబడుతుంది జ్ఞానం గురించి. ఎందుకంటే ఇప్పుడు దాకా నువ్వు చూడలేకపోవచ్చు, వినలేకపోవచ్చు, గ్రహించుకోలేకపోవచ్చు, కానీ ఈ ఆత్మ ఎప్పుడైతే నీలోకి వస్తుందో ఇక్కడ ఆయన మహిమ ప్రత్యక్షపరచబడుతుంది మీ ద్వారా. హల్లెలూయా. ఆయన కార్యాలు మీ ద్వారా కనపరచబడతాయి. నువ్వు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా అది కార్యంలో మరి
ప్రత్యక్షం కనపరచబడతాయి. అందుకనే మనకి ఒక మాట చెప్తూ ఉంటాడు. అవునా, ఎరిగిన మనకి ఏం చెబుతాడంటే చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము మొదటి వచనం నుండి, పేజీ నెంబర్ 616. యెషయా గ్రంథం 55వ అధ్యాయము. దప్పికొనిన వార్లారా నీళ్ల యొద్దకు రండి, రోకలు లేని వార్లారా మీరు వచ్చి కొని భోజనము చెయ్యుడి. రండి, రోకలు లేకపోయినను ఏమీ ఇయ్యకయే ద్రాక్షరసమును పాలను కొనండి అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, మన ఊర్లో చెరువు ఉందనుకో, మనకి ఇక్కడ నీళ్ళు దక్కేది అనుకో, మన దగ్గరికి నీళ్ళు వస్తాయా? చెరువు దగ్గర మనం పోవాలా? ఎంతమంది తెలుసు? నీళ్ళు ఎక్కడుంటే అక్కడ మనం పోవాల్సిందే. హల్లెలూయా. ఆహారం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయి కొనుక్కోవాల్సింది. ఓకే, షాపింగ్ మాల్ పెట్టారు, సూపర్ మార్కెట్లో పెట్టారు, ఓకే రైస్ ప్యాకెట్. ఇప్పుడు రైస్ ప్యాకెట్ మన దగ్గరికి రావాలంటే ఏం కావాలి? డబ్బులు కావాలి. డబ్బులు ఉన్నా కూడా ఎవరు చేసి రావాలి? ఎవరో ఒకరు చేస్తారు, దానికి ఖర్చు పెట్టాలి. దానికన్నా మనమే పోయి తెచ్చుకుంటే ఆ ఖర్చు పెరుగుతుంది కాబట్టి మనమే వెళ్ళాల్సిన పరిస్థితి. హల్లెలూయా. కాబట్టి మన దగ్గర రావాలంటే ఏదో ఒకటి చెల్లించాలి. అవునా, అమౌంట్ చెల్లించాలి కదా. ఇక్కడ రావాలనుకో, సూపర్ మార్కెట్లో 200 పెట్టామనుకో, ఆటో వాడు తీసుకొచ్చి పడేస్తాడు. సో ఖర్చు చెల్లించాలి. అయితే ఇక్కడ చూడండి, రండి, రోకలు లేకపోయినను మీరు కొని భోజనం చేయండి అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ దప్పికొంటే నీళ్ళ దగ్గర రావాల్సిందే. ఆహారం కోసము నువ్వు వచ్చి ఇక్కడ, అవునా, నీకు ఏమీ లేకపోయినా కూడా నువ్వు ద్రాక్షరసము పాలను కొనండి అంటున్నాడు. 2వ వచనం చూడండి, ఆహారం కాని దాని కొరకు మీరు ఎలా రోకలు ఇచ్చారు అంటున్నాడు. హల్లెలూయా. ఇది తినే ఆహారమా? కాదు. తినే ఆహారం అయితే మనం డబ్బులు పెట్టి ఇక్కడ కొనవచ్చు. ఇది తినే ఆహారం కాదు. అందుకే యోహాను సువార్తలో రాయబడుతుంది, క్షయమైన ఆహారం కోసం, అవునా, కష్టపడకూడి, అక్షయమైన ఆహారం కోసమే కష్టపడండి. అది దేవుని యొక్క కుమారుడు మీకు ఇస్తాడు అని రాయబడింది. కాబట్టి క్షయమైన దానికోసమే మనం డబ్బులు ఇస్తున్నాము, అక్షయమైన దానికోసమేమో అస్సలు రావట్లేదు. హల్లెలూయా. నాకు తెలిసి ఏ సమస్య వచ్చినా కూడా ఎక్కడ రావాలి? నువ్వు దేవుడి సన్నిధికి రావాలి. నాకు కొంతమంది ఫోన్ చేసి చెప్తారు, ఎందుకన్నా రాలేదని అంటే, నాకు కాళ్ళు నొప్పి పాస్ గారికి రాలేకపోతున్నాను. కాళ్ళు నొప్పి ఎక్కడ రావాలి? ఇక్కడికి రావాలి. అవునా, రోగం పెద్ద అయితే మామూలుగా సర్వసాధారణంగా ఈ మందిరం గురించి నేను చెప్పట్లేదు. శరీరాన్ని జీవించే వ్యక్తులు అనారోగ్యం వచ్చిందంటే ఎక్కడికి వెళ్తారు? హాస్పిటల్కి వెళ్తారు. కానీ పల్లెల్లో అట్లా కాదు. పల్లెల్లో ఆర్ఎంపీ డాక్టర్లు ఉంటారు, వాళ్ళే ఇళ్ళకి వస్తారు. వాళ్ళు సాధ్యమైనంత వరకు వాళ్ళు న్యాయం చేస్తే వాళ్ళకి అమౌంట్ ఇస్తాం, ఇస్తాం, తర్వాతనే ఇస్తాం. వాళ్ళ మీద పట్టించుకోరు. అదే నువ్వు సిటీకి, పట్టణానికి వెళ్ళినట్టే కనుక, సూపర్ మార్కెట్, అది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్తే కనుక ఓపీ తీసుకోవాలన్నా ముందు లెక్క చెల్లించాలి, స్కానింగ్ చేయాలన్నా లెక్క చెల్లించాలి, బ్లడ్ టెస్ట్ చేయించాలన్నా లెక్క చెల్లించాలి, ఎక్స్రే తీయాలన్నా లెక్క చెల్లించాలి, ఆపరేషన్ చేయాలన్నా ముందే డబ్బులు కట్టాలి. ప్రతిదానికి ముందే లెక్క చెల్లించి అక్కడ పని చేయించుకోవాలి. కానీ ఇక్కడ నువ్వు ఏమి ఇవ్వకపోయినప్పటికి కూడా నీకు ఆహారం ఇవ్వబడుతుంది అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఇది తినే ఆహారం కాదు కనుక దీన్ని నువ్వు రోకలు ఇచ్చి అంటే డబ్బులు ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు అంటున్నాడు. ఇది దీనికి ఏం కావాలి? నీ చెవులు కావాలి, నీ కళ్ళు కావాలి, నీ హృదయానికి గ్రహింపు కావాలని అడగాలి. హల్లెలూయా. ఇవి కేవలం జ్ఞానం వల్ల మాత్రమే మరి అనుగ్రహించబడుతుంది. కాబట్టి 2వ వచనం చూస్తే 55వ అధ్యాయంలో, ఆహారం కాని దాని కొరకు మీరు ఎలా రోకలు ఇస్తారు? సంతృష్టి కలగజేయు దాని కొరకు మీ కష్టం ఎందుకు వ్యయపరుస్తారు అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, తినే ఆహారమే, చూడండి, బియ్యమే చిన్నప్పుడు తింటే బలం వస్తుంది. అందుకే తిను అని చెప్పేసి పిల్లల్ని కొట్టులు పెడతాం. అదే 40-50 సంవత్సరాలు దాటిననుకో, అదే అక్కడ ఆహారం ఏమవుతుంది? మనకి షుగర్ ఎక్కువ చేస్తుంది, బీపీ ఎక్కువ చేస్తుంది, రోగాలు ఎక్కువ చేసుకొస్తుంది. కాబట్టి డాక్టర్లు సజెషన్ చేస్తూ ఉంటారు, ఏమన్నా తెలుసా, మీరు ఇక్కడ నుంచి, అవునా, రైస్ తినడం మానేసి చపాతీలో ఏదన్నా తినండి అని చెప్పి సజెషన్ ఇస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కువ ఆహారం తీసుకోవద్దు అని చెప్తారు. ఏ ఆహారం అయితే నీకు మొదట్లో బలాన్ని ఇచ్చిందో అదే ఆహారం నీకు చివరికి నీ నాశనానికి, నీ అనారోగ్యానికి కారణం అవుతుంది. కాబట్టి డాక్టర్లు సలహా ఇస్తూ ఉంటారు, అమ్మాయి గురించి ఎక్కువ తినొద్దు, మొత్తం తగ్గించని అవసరం అయితే దాన్ని అవాయిడ్ చేయండి. దాన్ని చేసి మరి మీరు తక్కువలో చపాతీనో ఇంకోటో మరి తోలకాయ రాయని ఒక ఆహారం తీసుకోండి అని చెప్పి చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ ఆహారం మరి ఆరోగ్యం ఇచ్చేదైతే నువ్వు కనుక డబ్బులు ఇవ్వాల్సిందే.
నువ్వు ఇది సంతృష్టి కలగజేసే దగ్గర కనుక నువ్వు కష్టం నీ న్యాయపరచుకోవచ్చు. కానీ ఈ లోక సంబంధమైన ఆహారం మనకి ఆరోగ్యం ఇవ్వలేదు, అలాంటి దానికోసం మనం డబ్బులు ఇస్తున్నాం కానీ దీనికోసం ఇవ్వలేకపోతాం అంటున్నాడు. హల్లెలూయా. దీనికి ఏమి ఇవ్వాలో చూడడం కింద, దీనికి ఏమి ఇవ్వాలో చూడండి. 3వ వచనంలోనే నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం భుజించండి అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ నువ్వు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ యొక్క మాట ఏవైతే సేవకు నోటి నుంచి ప్రకటించబడుతుందో ఆ మాట నువ్వు వింటున్నట్లయితే నువ్వేం చేస్తున్నావు అంటే మంచి పదార్థాన్ని భుజిస్తున్నామని అర్థము. హల్లెలూయా. నువ్వు మంచి ఈ లోకంలో నాశనం కాని, అవునా, సంసృష్టి కలగజేసేది, బలాన్ని ఇచ్చేది, ఈ లోకంలో అనారోగ్యాలు కలగకుండా జీవింపజేసేదాన్ని నువ్వు భుజిస్తున్నావని ఒక అర్థం. అందుకే అంటాడు మీరు నా మాట జాగ్రత్తగా ఆలకించండి అంటున్నాడు. మీ ప్రాణము సారవంతమైన దాని ఎందుకు సుఖింపనివ్వండి అంటాడు. హల్లెలూయా. అంటే ఈ మాట మీరు వింటుండే కానీ ఈ పరిశుద్ధాత్ముడు మీకు ఏమిస్తాడంటే సారవంతమైన శక్తి సమర్థిస్తాడు. హల్లెలూయా. ఇక రోగము బాధ రెండో మారు రాకుండా కలగజేసే ఆరోగ్యాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు అనమాట. కాబట్టి మీ ప్రాణము సారవంతమైన దాని యందు సుఖింపనివ్వండి. 3వ వచనము చెవియొగ్గి నా యొద్దకు రండి, నేను మీరు విని ఎడల బ్రతుకుదురు అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ రాకపోతే బ్రతకలేమంటే బ్రతుకుతాం కానీ ఏ క్షణము ఏమవుతుందో తెలియని రీతిగా, ఎప్పుడు మరణిస్తామో తెలియని రీతిగా, ఎక్కడ ఎట్నుంచి మరి ప్రమాదం పొంచుందో తెలియని రీతిగా మరి ప్రతిదినము మరి దినదిన గండంగానే బ్రతుకుతూ ఉంటాం. కాబట్టి మీరు ఇక్కడికి వచ్చి ఈ మాట వింటే కనుక మీరేం చేస్తారు? మొదటిగా మీరు బ్రతుకుతారు అంటున్నాడు. ఎవరున్నా లేకపోయినప్పటికీ కూడా మీరు బ్రతుకుతారు మీరు ఈ మాట వింటే. చూడండి, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదులకు చూపిన శాశ్వతమైన కృపను మీకు చూపుదును అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పటివరకు ఒక గంటకి ఆరోగ్యం ఇచ్చేవాడిని కాదు, ఒక వారానికి ఆరోగ్యం ఇచ్చేవాడిని కాదు, ఒక నెలకి ఆరోగ్యం ఇచ్చేవాడిని కాదు, ఒక సంవత్సరానికి మాత్రమే ఆరోగ్యం ఇచ్చేవాడిని కాదు, నేను ఇస్తే శాశ్వతమైన ఆరోగ్యం ఇచ్చేవాడిని. హల్లెలూయా. బైబిల్లో రాయబడింది స్వస్థత అంటే మరొకసారి ఆ రోగం రాకుండా చేయడమే స్వస్థత అంట. హల్లెలూయా. మరలా అదే ప్రాబ్లం సమస్య మరి నీకు కాసిల్లుతున్నట్లయితే, నీకు అడ్డుపడుతున్నట్లయితే సమస్య ఎక్కడ మొదలైంది? నువ్వు చెవియొగ్గి జాగ్రత్తగా ఆయన మాట వింటలేదు. ఏంటది? నిశ్చయంగా ఆయన నీ రోగాలు భరించాడు, ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత అని రాయబడింది. కాబట్టి నువ్వు ఆయన మాట వింటే కనుక దావీదుకు చూపిన శాశ్వతమైన కృప నీకు చూపడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దావీదుతో చేసిన నిత్య నిబంధన నీకు కూడా నిబంధన నెరవేర్చడానికి అది సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నా వచనం చూడండి, ఇదిగో జనములకు సాక్షిగా అతను నియమించితిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతను నియమించితిని. హల్లెలూయా. ఇప్పటికీ దావీదు మరి కొన్ని వందల సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికి మాట్లాడుకుంటున్నాము. దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను నీకు చూపడం వల్ల మరి ఈరోజు నువ్వు జనాలకి సాక్షిగా మారాలంటున్నాడు. హల్లెలూయా. నిన్ను చూసే దేవుడు అంటే ఎవరో తెలుసుకోవాలంటున్నాడు, నిన్ను చూసే ఆరోగ్యం అంటే ఏంటో తెలుసుకోవాలంటున్నాడు, నిన్ను చూసే ఐశ్వర్యం అంటే ఏంటో తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు, నిన్ను చూసి సంతోషం అంటే ఏంటో తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు, నిన్ను చూసి దేవుడు ఎలా ఉంటాడో తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు. అందుకనే ఇదిగో జనములకు సాక్షిగా దావీదును నియమించినట్టుగా నిన్ను నియమించానంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు అనేక మందికి చెప్పాల్సిన బాధ్యత ఎవరిపై ఆధారపడిందంటే నీపై ఆధారపడింది. ఎందుకంటే ఎవరు చూడని జ్ఞానము దేవుడు నీళ్ళు చూసే ప్రపంచాడు నీకు. కాబట్టి నువ్వు ఏం కావాలంటే జనాలకి సాక్షిగా నిలబడాలన్నా. అది ఒక పాట కూడా నాకు గుర్తొస్తూ ఉంది. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. కాబట్టి బైబిల్లో రాయబడినట్టుగా ఎవరన్నా వెళ్ళి ఆయన సాక్షిగా నిలబడాలని కోరుకుంటున్నాడు. నిన్ను కూడా అలాగ జీవించాలనడం కోసం, నిన్నుగా సాక్షి నిలబెట్టడం కోసము దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను తన యొక్క నిత్యమైన మహిమతో నిన్ను నింపి నిన్ను నిలబెట్టి జనములకు మరి తండ్రిగా చేసినట్టుగా అబ్రహాముని నిన్ను కూడా అలా చేయాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే అబ్రహాముని నియమించినప్పుడు ఎలా ఉన్నాడో ఒకసారి చూద్దామా?
యెషయా గ్రంథంలోనే 50వ అధ్యాయం చూడండి ఒకసారి. అబ్రహాం విషయంలో 51వ అధ్యాయము 51వ అధ్యాయము మొదటి 2 వచనాలు, నీతిని అనుసరించి యెహోవాను వెతుకుచు నుండువారులారా నా మాట వినండి. మీరు ఏ బండ నుండి చెక్కబడుతారో దాన్ని ఆలోచించుకోనండి. మీరు ఏ గుట్ట నుండి త్రోవబడుతారో దాన్ని ఆలోచించుకోనండి. మీ తండ్రి అయిన అబ్రహాం సంగతి ఆలోచించండి. మిమ్మల్ని కనిన శారాను ఆలోచించండి. అతడు ఒంటరి ఉండగా నేను అతన్ని పిలిచితిని, అతన్ని ఆశీర్వదించి అతన్ని పెక్కుమంది అన్నట్టు చేసింది అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, మనం ఎక్కడి నుంచి చెక్కబడ్డాము? యేసుక్రీస్తు యొక్క రాయి నుంచి చెక్కబడ్డాము. నిజమే, మన తల్లిదండ్రుల కన్నా మన ఏ గుట్ట నుంచి చేయబడ్డాము? మట్టి నుంచి చేయబడ్డ వాళ్ళమే. మన తల్లిదండ్రులు వచ్చిన వాళ్ళమే, మళ్ళీ మట్టికి వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే. కానీ మనము క్రీస్తు యొక్క బండ నుంచి చెక్కబడ్డ వాళ్ళం కనుక, మనం అబ్రహాం సంతానమైన ఉన్నాం కనుక అబ్రహాముని పిలిచినప్పుడుగా మరి శారా అబ్రహాము నిజంగా కొన్ని సంవత్సరాలు గుడ్రాలుగా ఉండడం చూసాం. అయితే అబ్రహాంకి వాగ్దానం చేశాడు దేవుడు, నీకు సంతానం ఇస్తాను, ఒక కుమారుని ఇస్తాను, ఆ కుమారుడికి ఇస్సాకు పేరు పెడతారు, అతని నుంచి అనేక జనాంగాలు వస్తాయి, జనములకు తండ్రిగా నువ్వు మారతావు అని రాయబడింది. హల్లెలూయా. ఆ యొక్క వాగ్దానము మరి నిజంగా అబ్రహాం జీవితంలో నెరవేరింది. ఇది కూడా జనములకు సాక్షిగా చేయడానికి గల కారణం ఏంటంటే, నీవు కూడా దావీదు శాస్త్రుల కృపను పొందుకొని అబ్రహాం ఆశీర్వాదము అనేక మందికి చూపించాల్సిన బాధ్యత ఉంది. ఒకడవే ఈ యొక్క ప్రయాణంలో ఒకడిగానే కనిపిస్తూ ఉంటావు. భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు లేని వాళ్ళగానే మనము చూస్తూ ఉంటాం. ఎందుకంటే బైబిల్ రాయబడింది, పౌలు చెప్తాడు, భార్య ఉన్నవాడు లేనట్టుగా జీవించాలని రాయబడింది. అవునా? బలహీనుడు బలవంతుడిగా జీవించాలని రాయబడింది, దరిద్రుడు ధనవంతుడిగా జీవించాలని రాయబడింది. కాబట్టి ఏమి లేదో అది ఉందని అని మనం అనుకోవడము, ఏది ఉందో అది లేదని వదిలిపెట్టి ముందుకెళ్ళడం అనేది దేవుడు మనకిచ్చాడు. అందుకనే ఇదిగో జనములకు సాక్షిగా నేను మరి అతన్ని పిలిచాను, దావీదుని పిలిచాను, ఈరోజు నిన్ను పిలుస్తున్నాను. ఎందుకు రాయబడింది? జనములకు రాజుగాను అధిపతిగాను నిన్ను నియమించాడు దేవుడు. హల్లెలూయా. నిజమే, తినడానికి తిండి లేకపోవచ్చు, వంటకి తిండి లేకపోవచ్చు, కానీ నువ్వు రాజులకి రాజుగా జీవించాలంటాడు. ఈ భూమిని ఎంతైతే మనుషులు ఉన్నారో వాళ్ళకి రాజుగా జీవించడం కోసం నేను పిలిచాడు. రాజకీయ నాయకులకి పైగా నువ్వు అధికారం చలించడం కోసమే దేవుడు నేను పిలుచున్నాడు. కాబట్టి దేవుడు అంటే ఏదో తెలియపరచబడాలంటే నువ్వు లేకుండా దేవుడు లేడు కనుక ఆయన నామము యేసుక్రీస్తు అని ప్రకటించబడాలంటే నీ ద్వారా తప్ప కానీ ఇంకొకళ్ళ కాదు కనుక నువ్వేం చేస్తావు? తప్పికొనున్నావా? అయితే నా ఎదుకు రా అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు నా ఎదుకు రా, నేను నీకు ఆహారం ఇస్తాను, నువ్వు నాకు అమౌంట్ చెల్లించాల్సిన అవసరం లేదు. నా కుమారుడు ఆల్రెడీ నీ కోసము, నీ ప్రాణం కోసం నా యొక్క బిడ్డలుగా మరి వారసత్వం పొందుకోవడం కోసం, ఆత్మను పొందుకోవడం కోసము తన బలియాగంగా నిన్ను నాకు అనుగ్రహించున్నాడు. కాబట్టి నీకు ఉచితంగా ప్రతిదీ ఇస్తాను నేను. నువ్వు దీనికి ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు నాకేం చెల్లించాల్సిన అవసరం లేదు. నువ్వు ఇక్కడ వస్తే చెవి యొగ్గి నా మాట జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. నా మాట జాగ్రత్తగా వింటేనే నీ జీవితంలో కార్యము సఫలపరచబడుతుంది. 5వ వచనము, నీవు ఎరగని జనములను నువ్వు పిలిచదు అంటున్నాడు. కాబట్టి ఇక్కడికి వచ్చి జనాలకు సాక్షిగా జీవించాలనుకున్న ప్రతి వాడికి దేవుడు ఏం చెబుతున్నాడంటే, నువ్వు ఎవరినైతే ఎరగవో ఇప్పుడు దాకా వాళ్ళు నువ్వు పిలవాల్సిన బాధ్యత నీపై పెట్టున్నాడు. హల్లెలూయా. నిన్ను ఎరగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడని యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తు వస్తారంటున్నాడు. హల్లెలూయా. ఈ రోజు వరకు నీ దగ్గరికి ఎవరు రాకపోవచ్చు, నీ దగ్గరికి ఎవరు రాలేకపోవచ్చు. నీకున్న స్థితిని బట్టి, నీకున్న అనారోగ్యాన్ని బట్టి, నీకున్న వ్యాధి బాధలు బట్టి, నీకున్న దరిద్రాన్ని బట్టి, అప్పులు ఇబ్బందులు బట్టి, ఒంటరితనాన్ని బట్టి దగ్గరికి ఎవరు రాకపోవచ్చేమో కానీ దేవుడు అంట తన మహిమ నీ ద్వారా కనపరిచినప్పుడు నిన్ను ఎరగని జనులు సైతం కూడా పరిగెత్తి నీ దగ్గరికి వస్తారంట. హల్లెలూయా. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నేను గొప్పగా చూపించినప్పుడు దేవుడు అందరూ కూడా నీకు చూసి నిజంగా దేవుడు నీతో పని చేస్తాడని చెప్పి అందరూ నిన్ను ఎరగపోయినప్పటికీ కూడా నేను నీ గురించి తెలుసుకొని పరిగెత్తుకుంటూ వస్తారంట. అది మన సంఘం నుంచి ఆరంభించబడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. సో ఎరగని వాళ్ళని ఇక్కడ తీసుకురాబోతున్నాడు. అనేక మంది ఎరగని మరి మనం ఎరగని చోటకి దేవుడు తీసుకెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ఈరోజు నేను చూశాను ఒక కళలో చూసిన కళలో ఏంటంటే, ఒక పాడుబడిన హాల్లో కొంతమంది నపుంసకులు అంటే ఇజ్రాయలు పిలుస్తూ ఉన్నారు. నేను నా కుటుంబంతో పాటు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళు పిలుస్తున్నప్పుడు మరి నాకెంత ముందు ఇజ్రాయల్తో కొన్ని సహవాసం ఏంటంటే, వాళ్ళు కొంతమందికి మేము మన రాయచోటులో ప్రార్థన చేసినప్పుడు, ఆ రోడ్ల మీద ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు తెలుసుకొని పిలిచి మమ్మల్ని రమ్మన్నప్పుడు ఆ మాసపేట అవతల బ్రిడ్జి పక్కన ఉంటారు చాలామంది కూడా. వెళ్ళిపోయి వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు పట్టుకుని చాలామంది వాళ్ళకి లోబడిపోతారంట. అయితే నన్ను ముట్టుకున్న అంటే ఒక్కొక్కరు అక్కడ పడిపోతున్నారు అనమాట. ఇజ్రాయలు
పడిపోతూ వాళ్ళంతా కూడా అయ్యా నువ్వు నేను ముట్టుకోగానే మాకేదో ఎట్లా అయిపోతుందని నేను మా సృహ లేకుండా పడిపోతుందని చెప్పేసి ఆ తర్వాత మరి పాస్టర్ గారు మా అందరూ పిలిచేసి వాళ్ళు మా కొరకు మరి మంచి ఆహారం సిద్ధపరిచి పెట్టినప్పుడు నేను పోయి అక్కడ పాటలు పాడి వాటికి ప్రార్థన చేస్తే వాళ్ళు ఏం చేసినట్టు చాలామంది తెలుసుకొచ్చి అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఇది నేను ఎప్పుడు అనలేదే, ఇలా పాస్టర్ ప్రార్థన చేసి ఇలాగ అవుతుందా, ఇలాగ దయ్యాలు వస్తాయా, ఇలా వచ్చి ఇలా చేస్తారు, ఇలా మారిపోతారా అని చెప్పేసి చాలా ప్రాధాన్యపడ్డారు. అయితే అది ఆ కళ్ళలో వచ్చిన నాకు అప్పుడు నేను కళ్ళను చూసి నాకు మరి ఈరోజు చల్లారు వచ్చిన కళ ఏంటంటే అక్కడ పాడుపడిన ఆరులో మరి ఇద్దరు ఆ యొక్క గడప దగ్గర ఉండేసి పిలుస్తూ ఉన్నారు అందరినీ. అయితే నేను కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేసిన గడప దగ్గరికి వెళ్ళి చూస్తున్నాను వాతావరణము. బయట అయితే ఎవరు కనిపించలేదు, కానీ హాల్లోకి వెళ్తే కొన్ని వందల మంది అక్కడ పడి ఉన్నారు రోగాలతో, బాధలతో, దయ్యాలు బట్టి బాధపడుతున్నప్పుడు ఒక ఇద్దరు ఏం చేస్తున్నాడు, చిన్నపిల్లడికి అతనికి తలమించేబెట్టి మరి ఆ దయ్యం వెళ్ళిపో అని చెప్పి అంటా ఉంది. అన్నప్పుడు అది చూడక నేను ఏమంటున్నానంటే మీ అల్లో ఎవరికైనా యేసుక్రీస్తు గురించి తెలుసా అని అడుగుతున్నాను. అనగానే వాళ్ళు అమ్మాయిలు ఎవరో యేసుక్రీస్తు గురించి చెప్పాలనుకుంటున్నాడు, నాకు అవసరం లేదయ్యా అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈలోపు నేను బయటకు వచ్చాను, పాస్టర్ పిల్లలు ఏం చూడలేదు, కానీ నేను ఒకటి మాత్రం చూసి వచ్చి మరి వేరే చోటకి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసి ఆ ఇంట్లో వాళ్ళకి ప్రార్థన చేసి నేను ఇంట్లో కూర్చున్నాను. వాళ్ళు ఆల్రెడీ ఇద్దరు ఇంత పెద్ద కత్తులు పట్టుకుని వచ్చారు. కత్తులు పట్టుకుని వచ్చేసి బయట పాస్టర్ వీళ్ళందరూ మరి వాళ్ళతో వాగ్విదాలు అంటే వాళ్ళతో మరి గొడవాడుతున్నారు. అయినప్పుడు కూడా ఒక 3 ఇద్దరు మాత్రం మరి వాళ్ళు నెట్టుకుంటూ కూడా బయట లోపలికి వచ్చేసారు. డోర్లు ఓపెన్ చేసుకొని నేను లోపల కూర్చుంటూనే ఆ ఇద్దరు ఒక మొదటికి వచ్చిన ఆమె ఏం చేసిందంటే మరి నాతో మాట్లాడకుండా కత్తి తీసుకొని అమ్మేయడానికి బలంగా నా మీదకి వచ్చినప్పుడు నేను అట్లా చూస్తున్నాను. వచ్చినాక ఆ కత్తి నా మీద పడాల్సిన కత్తి పక్కన పడిపోయి ఆమె కుప్ప కూడా నా ఒళ్ళు పడిపోయింది. హల్లెలూయా. పడిపోయినప్పుడు అప్పుడు నాకు ఇక బలంగా అభిషేకం అనేది నాకు నాపై రిలీజ్ అవుతూ ఉంది. రిలీజ్ అవుతున్నప్పుడు మరి ఇంకొక ఇద్దరు లోపలికి వస్తున్నప్పుడు ఈ యొక్క నా మీద పడ్డ యొక్క ఇద్దరాన్ని పక్కని పోయి అనేసి ఆ మనిషి రెండో మనిషి వస్తున్నప్పుడు ఆ మనిషి లోపల ఎప్పుడైతే కాలు పెడుతుంది నేను చెప్తున్నాను, నువ్వు మరొక అడుగు వేయొద్దు అని చెప్తున్నప్పుడు నువ్వేం చేస్తావు అని చెప్పేసి ఇంకొక అడుగు వేయబోయి ఆమె కదలేకపోతున్న టైంలో ఇంకొక 3వ ఇద్దరు వెనక మళ్ళీ ఆ మనిషిని నెట్టుకుంటా ముందుకు రాబోతున్న టైంలో నేను చెప్పాను నువ్వు కత్తి నాకు ఇచ్చేసి అంటున్నాను. హల్లెలూయా. కత్తి నాకు ఇచ్చేసినప్పుడు మరి ఆ మనిషిని ఆమె వేయడానికి ప్రయత్నం చేయబోగా ఆ కత్తి తీసుకొచ్చి సరెండర్ అయిపోయి మోకాలు నా దగ్గరికి నా కత్తి నా చేతులు పెట్టి ఆ మోకాలు ఉంది. హల్లెలూయా. అయితే ఇది తెలిసిన తర్వాత వాళ్ళ ముగ్గురికి ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళకున్న బంధువులు మరి వాళ్ళు వివాహం చేసుకున్న వాళ్ళకున్న బంధుమిత్రులు ఎందరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు అనేక వ్యసనాల్లో బాధపడుతున్న వాళ్ళకి మరి దేవుడు వాళ్ళ మధ్యలో వాక్యం ప్రకటించి వాళ్ళందరూ బలవంతులే మరి రౌడీలే అయినప్పుడు కూడా వాళ్ళ మధ్య సువార్త ప్రకటించడం ద్వారా మరి గొప్ప వాళ్ళ దగ్గరికి దేవుడు తీసుకెళ్ళకపోవడం నేను చూశాను. హల్లెలూయా. మొట్టమొదటిసారిగా మనకి మరి నేను అక్కడ నుంచి చూసిన తర్వాత ఆ యొక్క పెద్ద కుటుంబాన్ని ప్రార్థించిన తర్వాత నన్ను దేవుడు మరి ఆస్ట్రేలియా దేశాన్ని తీసుకెళ్ళిపోయి వాక్యం ప్రకటించడం చూస్తూ ఉన్నాను. హల్లెలూయా. కాబట్టి ఈ దర్శనము జరుగుతుందని చెప్పడానికి సాదృశ్యం ఎందుకు చెప్తున్నా గతకాలంలో అనుభవం ఉంది. ఎలాంటి శత్రువు అయినా మన మీదకి వస్తున్నప్పుడు ఏమీ చేయలేదని. హల్లెలూయా. ఎందుకంటే నేను 3 గంటలు లేచేసి బైబిల్ చదువుతున్నప్పుడు వాక్యం నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఎలాంటి సమస్య వచ్చినా దాన్ని నువ్వు భయపడద్దు. హల్లెలూయా. సమస్య ఎలాంటిది వచ్చినా దాన్ని నువ్వు భయపడద్దు. ఎందుకంటే ఆ సమస్య నీ దగ్గర రాకుండా వెళ్ళిపోతుంది కనుక నువ్వు ఆ సమస్యకు భయపడుతున్నప్పుడు అది నేను తెల్లవారుజామున చదివి అలాగా 5 గంటల తర్వాత మరి నేను కొత్తగా ప్రార్థన చేసుకొని కొంచెం రెస్ట్ తీసుకున్నాను చెప్పి నిద్రపోయిన సందర్భంలో నాకు వచ్చిన కళ అది. కాబట్టి అతిథి కాకుండా ఉన్న వాళ్ళు అంటే దేవుని గురించి ఎరిగిన వాళ్ళు ఎరగని వాళ్ళు మరి అలాంటి వాళ్ళు నా మీద దాడికి వచ్చినప్పుడు వాళ్ళని జయించడం అనేది ఆత్మీయ స్థితి ద్వారా దేవుడు మనకి ఇచ్చిన గొప్ప స్థితి. హల్లెలూయా. కాబట్టి నేను చూస్తున్నాను ఈరోజు మన సంఘంలో కూడా సిస్టర్ శివమ్మ చెబుతుంది మరి నిజంగా మన సంఘంలోనే చిన్న గొడవ జరిగింది. ఆ గొడవ జరిగితే అది కూడా సంఘం ద్వారా జరిగింది. అది జరిగితే ఒక ఆమె బాలసిద్ధమనే ఒక ఆమె ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఒక రోజు భోజనం చేసిన తర్వాత ఆ మనిషి మరి ఈరోజు రాకుండా పోకుండా కూడా మళ్ళీ పాపం ఈ శివమ్మను కూడా నువ్వు మనం వేరే చర్చికి పోతుందని చెప్పేసి రాయచోటికను లేకపోతే పరాయి చర్చికని చెప్పి తీసుకెళ్ళినప్పుడు అక్కడ 3 వారాలు పోయిన తర్వాత ఆమెకు అర్థం కాక మళ్ళీ ఇక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి చెప్తుంది ఏంటంటే నా బలవంతంగా రమ్మని అది నేను పోయినప్పుడు చూస్తూ ఉన్నాము. మొదటి నుంచి బాలసిద్ధ అన్న కానీ ఆ తర్వాత బాలు కానీ ఆ తర్వాత కిరణ్ కానీ ఆ తర్వాత ఇలా చాలామంది ఉన్నారు. ఓకే నారదన్న కానీ ఇంకా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రావడానికి గల కారణం ఏంటంటే
దేవుడు వాళ్ళకి శాశ్వతమైన కృపనిచ్చున్నాడు. హల్లెలూయా. వాళ్ళని దేవుడు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా గొప్పగా వాడుకోవాలని చూస్తున్నాడు. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇరుకు ఇబ్బందులు వచ్చినప్పుడు అపవాదిగా ప్రేరేపించి తీరేప్పుడు కూడా దేవుడి మాట వినకుండా చేయడం, దేవుడి యొక్క సన్నిధికి వెళ్ళకుండా చేయడం, ఎవరైతే మిమ్మల్ని కాపరిగా పెట్టినారో అతని మాట వినకుండా చేయడం ద్వారా మీరు నష్టపోయేలా చేయడం. ఇది ఎవరు తెలుస్తున్నాయంటే ఇక వాళ్ళంతా వాళ్ళు ఎరిగి, అవునా, దేవుడిని వెతకాలి, దేవుడు ఉన్నాడు, పనిచేసేవాడే, ఎందుకు వదిలిపెట్టాం, మేము కూడా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి నీళ్లు ఉచితంగా దొరుకుతాయి. హల్లెలూయా. కాబట్టి నువ్వు తప్పికొని ఉన్నావా, అయితే నీళ్ళ దగ్గర రావాల్సిందే అని బైబిల్ చదువుతుంది. చూద్దాం కింద ఆలోచనము. కాబట్టి 55వ అధ్యాయము ఆలోచనము. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకునండి అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడికి వచ్చేది ఆయన వెతకడం కోసం. ఇక్కడ దాకా వస్తున్నాం అంటే ఊరకేదో కాదు. చిన్న స్వస్థ గురించి మాత్రం ఇక్కడికి రావద్దు, చిన్న అప్పులు పోవడం కోసం ఇక్కడ రావద్దు, చిన్న బాధ వ్యాధి పోవడం కోసం ఇక్కడ రావద్దు. ఎందుకని చెప్తున్నా అంటే నీకు దేవుడు గొప్పది ఇవ్వాలని చూస్తున్నాడు. హల్లెలూయా. చిన్నదాన్ని నువ్వు అడుగుతున్నావు, దేవుడు గొప్పది ఇవ్వాలని చూస్తున్నాడు. ఆయన అడిగిన దానికన్నా ఊహించిన అధికంగా ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఇక్కడ కొద్దిదాని కొరకు అయితే రావాల్సిన పని లేదు. ఒకవేళ అనారోగ్యం వస్తే హాస్పిటల్కి వెళ్ళొచ్చు, దయ్యాలు పెడితే మంత్రగాలకి వెళ్ళొచ్చు. ఇది నేను మొట్టమొదటిసారికి వచ్చే వాళ్ళ గురించి చెప్పట్లేదు, కానీ దేవుడు శాశ్వతమైన కృప పొందుకొని ఆయన దుర్కాలమున ఆయన వెతికే వాళ్ళ గురించి చెప్తున్నాను. హల్లెలూయా. గొప్పగా జీవించాల్సిన మనము ఈరోజు ఎవరికి కనిపించకుండా జీవిస్తున్నామంటే గల కారణం ఏంటంటే ఆ గొప్పది ఎతకుండా పొందుకోకుండా చేయడానికి గల కారణము మనకున్న పరిస్థితులు, అది అపవాది కల్పించేది. దేవుడు మాత్రం ఎప్పుడు అట్లా కల్పించడు. ఎందుకంటే యాకోబు రాసిన పత్రికలో రాబడింది, దురాశ గర్భం ధరించబడి పాపములు కనుక పాపం పరిపక్వమైన మరణానికి కంటుందంట. కాబట్టి మన ఆశలు సంబంధమైనవి మనకి ఇబ్బందులు కలుగజేస్తాయి, మరణం దగ్గర తీసుకెళ్తాయి. కానీ దేవుడు పరీక్షించుకుంటే ఎలా పరీక్షించుకుంటే అంటే ఆ యొక్క బంగారం, ఆ యొక్క కంసాలు కనుక బంగారాన్ని పుట్ట వేసినట్టుగా వేస్తే కనుక మేలి బంగారంగా బయటకు వస్తుందో అలాగా దేవుడు సిద్ధపరచని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకే నేను పుట్టమి వేసి నిన్ను ఒక బంగారాన్ని కనుక శుద్ధి చేసినట్టుగా శుద్ధి చేసుకుంటున్నాను. ఆ శ్రమల ద్వారా, ఆ కష్టాల ద్వారా, ఆ ఇరుకుల ద్వారా, ఇబ్బందుల ద్వారా. అయినా వాటిని ఉన్నప్పటికీ కూడా వాటిని లెక్క చేయకుండా నా దగ్గరికి వస్తున్నావా, అయితే నువ్వు నన్ను వెతుకుతున్నావు. హల్లెలూయా. కాబట్టి నువ్వు వెతుకుతున్నట్టు నువ్వు ఏం చేయాలంటే ఆయన సమీపంలో ఉండగా, అంటే ఆయన దగ్గర ఉండగా ఆయన నువ్వు అడగాలంట. హల్లెలూయా. ఆయన చేయి అంత దూరంలో ఉన్నాడు, నువ్వు ముట్టుకుంటే నీకు తగినంత దూరంలో ఉన్నాడు కనుక బైబిల్ రాయబడింది పరలోక రాజ్యము సమీపంగా ఉంది కనుక మారు మనసు పొందండి అని. హల్లెలూయా. కాబట్టి ఆయన ఇక్కడే ఉన్నాడు. ఆయన నువ్వు టచ్ చేస్తే నీ చేతులకు అత్యంత దగ్గరలో ఉన్నాడు కనుక నువ్వు ఆయన అడగాలి. హల్లెలూయా. అవునా. అడుగు ప్రతి వాడికి నిశ్చయంగా పరిశుద్ధాత్మ ఇవ్వబడుతుంది అన్నట్టుగా నువ్వు పరిశుద్ధాత్మ అడిగితే నీ చేతుల నుంచి, నీ దేహం నుంచి బలంగా నీలోకి వచ్చి ఆయన పనిచేస్తాడు. కాబట్టి అంటాడు, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకండి అని. హల్లెలూయా. ఏడ దాకా 20 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 2 కిలోమీటర్లు రావాల్సిన అవసరం లేదు దేవుని మందిరానికి. ఎందుకంటే దేవుడు ఇక్కడ నిన్ను పెట్టుకునే గొప్ప చేయడం కోసం. హల్లెలూయా. శాశ్వతమైన కృపను చేసి అనేక జనాలకి సాక్ష్యంగా నిన్ను నిలబెట్టడం కోసం దేవుడు నియమించుకున్నాడు కనుక నువ్వేదో స్వస్థ గురించి ఒకవేళ మొదట వచ్చినా, విడుదల గురించి మొదట వచ్చినా, అప్పుల కోసం మొదట వచ్చినా, వివాహం కోసం మొదట వచ్చినా, జాబ్ కోసం మొదట వచ్చినా, మార్పు కోసం మొదట వచ్చినా, నాలాంటి వాళ్ళు బిడ్డల కోసం ఒకవేళ మొదటికి వచ్చినా, ఇప్పుడు శాశ్వతమైన కృపను పొందుకొని అనేక జనాంగాలకి సాక్షిగా అయ్యి అనేక మందికి ఆశీర్వాదంగా జీవించాలని దేవుడు ఉద్దేశం. కాబట్టి ఎవరు వచ్చినా రాకపోయినా మేము మాత్రం మా పని ఆపము. హల్లెలూయా. మా ప్రార్థన చేయడం మాత్రం ఆపము. మేము ఇలానే జీవిస్తూ ఉంటాము. మా మార్పు 10 సంవత్సరాలకి, 20 సంవత్సరాలకి, ఇక మేము మరణించేంత కూడా మీరు మార్పు అనేది చూసుకోవడం అనేది అసంభవం. ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్నాడు. ఆయన బిడ్డలైన మనము ఆయన ఆత్మతో నింపడి మనం కూడా ఏకరీతిగానే ఉంటాము. హల్లెలూయా. ఈరోజు లక్షల కోట్లైనా, కోట్లు 10 కోట్లైనా, ఒక 10 బిల్డింగ్లైనా, ఒక 100 ఎకరాలు కొన్నా కూడా మా స్థితి ఎప్పుడు కూడా ఇలానే ఉంటుంది. ఇది మారదు. ఎందుకంటే ఆయన మార్పును అమ్మని వాడు. హల్లెలూయా. ఆయన శక్తి సామర్థ్యం ఎప్పుడు పెరుగుతుంది, నిలకడగా ఉండేది. కాబట్టి మనము అడుగుతుంటే ఎక్కువగా ఇచ్చేసి మనం గొప్ప చేసి చూపించేవాడే కానీ ఆయనలో మార్పు అనేది ఉండనే ఉండదు. అందుకంటాడు ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకోండి, ప్రార్థించండి అంటున్నాడు. కాబట్టి ఏదో చూడండి ఏమంటారు రాబడిందో అందులోనే భక్తిహీనులు తమ మార్గమును విడవలన అంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దాకా నువ్వు ఈ మాట వినకుండా దూరం ఉన్నప్పటికీ కూడా నీకేమైనా మేలు జరిగిందా, మేలు జరగలేదా, అయితే ఆ మార్గాన్ని విడుచు అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు ఒకవేళ ఇప్పుడు దాకా దేవుని మందిరానికి రాకుండా దేవుని మాట వినకుండా నువ్వు అభివృద్ధిలో పొందలేకపోయావా, ఆ మార్గాన్ని విడువ అంటున్నాడు. హల్లెలూయా.
నువ్వు ఇప్పుడు దాకా వేరే ఇక్కడికి రాకుండా ఈ మాట కాకుండా గొప్ప స్థాయికి వెళ్ళలేకపోయావా, అయితే ఆ మార్గాన్ని విడువ అంటున్నాడు. భక్తిహీనులు తమ మార్గమును విడవలను, దుష్టులు తమ తలంపులను మానవలను అంటున్నాడు. హల్లెలూయా. అంటే నీ దేవుడు చేసే కార్యాలు కాకుండా నీ సొంతగా చేయాలన్నతో ఉద్దేశం కలిగి ఉంటే వాటిని నువ్వు మానుకో అంటున్నాడు. అది జరిగిన వాటి గురించి నువ్వెందుకు ఆశపడతావు? అందుకే దీనికి ఏమని రాయబడింది తెలుసా? ఒకసారి సామెతలకు వెళ్దాం. ఒకసారి ఆ సామెతలో రాయబడిన మాట ఒకసారి చూద్దాం. ఎందుకు మన తలంపులు మాలాలి చూద్దాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనం ఉంది. ఐశ్వర్యం పొంద ప్రయాసపడకూడదు అంటున్నాడు. హల్లెలూయా. డబ్బు సంపాదించడం అనేది ప్రయాసంగా తీసుకోవచ్చు. ఐశ్వర్యం పొంద ప్రయాసపడము. నువ్వు అభిప్రాయం కలిగినాను దాన్ని విడిచిపెట్టమంటున్నాడు. నువ్వు దాని మీద దృష్టి నిలిపితోడనే అది లేకపోవును. నిశ్చయంగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశం నింపునట్ల అది ఎగిరిపోవును. కాబట్టి డబ్బు ఐశ్వర్యం పొందాలని ప్రయాస అనేది దేవుని మీద ఆధారపడాలి. ఎవరి మీద ఆధారపడాలి? దేవుడి మీద ఆధారపడాలి. ఇప్పుడు దాని సంపాదన వల్ల ఎటువంటి లాభం లేదు కనుక ఇక నువ్వు సంపాదన దేవుడిచ్చేదిగా ఉంటే కనుక ఏమవుతుందంటే నేను గొప్ప చేసి తీస్తాడు. కాబట్టి దుష్టులు తమ తలంపులు మానవాళ్ళని, ఎందుకంటే వారు ఎవరు భక్తిలో యెహోవా వైపు తిరిగినలా ఆయన వారి ఏదో జాలి పడతాడు. భక్తిహీనుడి మీద జాలి పడతాడు. ఇప్పుడు దాకా నువ్వు ఇది మార్గం కాకుండా వేరే మార్గం ఉందని వెళ్ళిన వాళ్ళు నీకు ఎటువంటి ప్రయోజనం లేదు కనుక నువ్వు వచ్చి ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చి ఆయన మాట వింటే ఆయన నీ ఎందుకు జాలి పడతాడంట. హల్లెలూయా. నేను కఠినంగా ఇప్పుడు దాకా నా మాట లేదు, ఎక్కడెక్కడ పోయే కాబట్టి నీకు శిక్ష ఖచ్చితంగా ఉంటుంది అది ఇంకా రాయబడిందా? లేదు. నీకు శిక్ష ఏదైనా ఉంటే అది ఆయన మాట వినడమే. హల్లెలూయా. ఆయన మాట చెప్పి శిక్షించేవాడు తప్పించేసి ఆయన నిన్ను ఆయన శిక్షించబడిన తర్వాత ఎవరికో శిక్షించబడటానికి వీలేదు. ఆయన అప్పగించబడిన తర్వాత ఇంకెవడు కూడా మరి అక్కడ నరకమైనటువంటి బాధకు అప్పగించబడటానికి వీలేదు. కాబట్టి భక్తిహీనులు తమ యెహోవా వైపు తిరిగినట్ల ఆయన వారిని ఎందుకు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగినట్ల ఎవరు? దుష్టులు మన దేవుని వైపు తిరిగినట్ల ఆయన బహుగా క్షమిస్తారంట. హల్లెలూయా. ఇప్పుడు దాకా ఎన్ని పాపాలు చేసినా ఇప్పటికి వచ్చి మాట వేసి ప్రభువా నేను ఎరగక ఈ పొరపాటు చేసిన కనుక నన్ను క్షమించు ప్రభు అంటే కనుక ఆయన ఏం చేస్తాడు? నిన్ను బహుగా క్షమిస్తాడంట. హల్లెలూయా. ఆయన మర్చిపోతే మరి జీవితంలో ఎప్పుడు గుర్తు చేసుకోడంట. హల్లెలూయా. ఆయనకున్న గొప్ప ఆదరణకరమైన మాటను తెలుసా? ఆయన మర్చిపోయినప్పుడు నీ చేసిన తప్పుల్ని ఇక నువ్వు గుర్తు చేసుకోవచ్చేమో కానీ ఆయన ఎప్పుడు కూడా గుర్తు చేసుకోడంట. హల్లెలూయా. కాబట్టి ఆయన ఎప్పుడు గుర్తు చేసుకోవడం కనుక నువ్వు అడిగిందలా ఆయన వేయడానికి సిద్ధంగానే ఉన్నాడు. నువ్వు అడిగిందలా ఆయన ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాడు. కాబట్టి ఇక్కడికి వచ్చి ఎవరైతే ఈ మాట అంటారో వాళ్ళ తలంపులు తెలియని రీతిగా మానుకుంటారంట. 9వ వచనం చూడండి. 8వ వచనం చూడండి. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు అంటున్నాడు. ఇదే యెహోవా అంటున్నాడు. అంటే మీ తలంపులేమో కింది స్థాయిని చూపిస్తూ ఉంటాయి, నా తలంపులు పై స్థాయిని చూపిస్తాయి. కింద మాట వచ్చినలో ఆకాశము భూమికి పైకి ఎంత ఎత్తుగా ఉన్నదో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి అంటున్నాడు. హల్లెలూయా. నేను ఎప్పుడు కూడా పైనుంచి వాళ్ళని చూస్తున్నాను, నువ్వు ఎప్పుడు కింద ఆయన గురించి ఆలోచిస్తున్నావు. నేను పైగా ఆరోగ్యం ఇస్తే ఎలా ఇస్తాను? పరలోక రాజ్యంలో ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండే వాళ్ళకనే ఎల్లప్పుడైనా నుంచి మాయపరిచే వాళ్ళకనే ధనవంతులుగానే చూశాను పరలోక రాజ్యంలో. కానీ భూమి మీద మరి ఆరోగ్యం వచ్చిన మరుక్షణమే మళ్ళీ అనారోగ్యం రావచ్చేమో. హాస్పిటల్ స్వస్థ కలిగిన వెంటనే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత రావచ్చేమో. ఏంది? భూ సంబంధమైంది అదే. మరి ఇప్పుడు రోగం పోయింది బ్రదర్, మళ్ళీ రోగం రాకుండా ఉండదు అంటే శాశ్వతమైన స్వస్థత కావాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? పరలోక రాజ్యంలో ఉండాలి. పరలోక రాజ్యంలో ఉండే వాళ్ళు ఎప్పుడు కూడా ఆయన మాట వినేవాళ్ళే. హల్లెలూయా. కాబట్టి ఆయన తలంపులు మన తలంపులు ఎలా ఉన్నాయి? భూమికి ఆకాశానికి ఎంత దూరం ఉందో మన తలంపులు మన మార్గాలు ఆయన మార్గాలు కూడా అతి దూరంగా ఉన్నాయి అంటున్నాడు. 10వ వచనం. వర్షమును హిమమును ఆకాశం నుండి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి ఇత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారం ఎలా కలుగుటకై అది చిగుర్చి వడ్డిల్లునట్టు చేయడం అలాగే నా నోటి నుండి వచ్చినమును ఉండు అంటున్నాడు. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా పంట వేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? వ్యవసాయదారులు పంట విత్తనం వర్షం పడినప్పుడు ముందు దున్నుతారు. వర్షం పడక మునిపేమో ఆ యొక్క పొడి మట్టిని దున్నుతారు అనమాట. అవి మట్టి పిల్లలుగా మారుతాయి. మట్టి పిల్లలుగా మారిన తర్వాత ఆ యొక్క దానిపైన వర్షం పడినప్పుడు ఏమవుతుందంటే అది మెత్తమారిపోతుంది. మెత్తగైపోయి అంత కలిసిపోతుంది మట్టి మొత్తం కూడా. కలిసిపోయిన తర్వాత ఆ మట్టిలో ఏం చేస్తారంటే విత్తనం చేసుకెళ్ళిపోయి అది ఏదైనా సరేలే దాన్ని విత్తుతారు. అట్లు విత్తినప్పుడు ఏమవుతుందంటే అది ఆకాశం నుంచి మళ్ళీ వర్షం
మరి మొదట వర్షం పడుతుంది, మళ్ళీ అది మొలకెత్తాలని కూడా వర్షం పడాలి. హల్లెలూయా. అది వర్షం పడిన తర్వాత దాంట్లో ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ వర్షం పడితే ఆ యొక్క వర్షం వచ్చి దాన్ని తడిపి ఏం చేస్తుందంటే ఎవడైతే ఇస్తున్నాడో వాడి విత్తి వాడికి విత్తనంను తిరుటకి ఆహారాన్ని దయచేస్తాడు. హల్లెలూయా. అంటే ఆ ఆకాశం నుంచి వచ్చే వర్షము భూమిలో ఇచ్చిన విత్తనాన్ని విత్తి నీకు ఆహారం ఇవ్వడానికి ఎట్లా కంపల్సరీ ఎంతమంది అంటారు? విత్తితే విత్తనము ఖచ్చితంగా అది భూమిలో పండి ఫలించి మనకు ఆహారం ఇస్తుందని ఎంతమంది చెబుతారు? ఖచ్చితంగా అవును. అది ఎంత నిజమో దేవుని నోటి నుంచి వచ్చే నీ కొరకు వచ్చే మాట కూడా అంతే నిజమంట. హల్లెలూయా. ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేర్చేస్తుంది అంటున్నాడు. ఎందుకంటే నీకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. కాబట్టి నీకు మాట ఇస్తున్నాడా? అది ఖచ్చితంగా ఒక వర్షాన్ని పంపించేసి విత్తనాన్ని విత్తి ఫలింపజేసి నీకు ఆహారం తినేటట్టు చేస్తుందో దేవుని మాట కూడా నీ జీవితంలో పనిచేసి గొప్ప చేసి నేను ఆశీర్వాదంగా ఉంచి అనేకులకు గొప్ప జనాంగాలుగా రాజులు వేరే వాళ్ళకి నేను చేయడం అనేది ఆయన మాటకున్న శక్తి సామర్థ్యం. హల్లెలూయా. చూడండి తర్వాత వచనము 11వ వచనము, నిష్ఫలంగా నా ఎద్దుకు మరలక అంటున్నాడు. అంటే వర్షము అనేది ఫలింపునివ్వకుండా విత్తనాన్ని విత్తి మరి మొక్క వచ్చినట్టు ఆ చెట్టుగా మారేటట్టు చేయకుండా అనేది వర్షం నీళ్ళు అనేది ఎదికి రావంట. అది ఫలించి నిష్ఫలంగా కాకుండా ఫలించి ఏం చేస్తుంది చూడండి, అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చను అంటున్నాడు. హల్లెలూయా. అంటే వర్షము నీకు పంట ఇవ్వడం ద్వారా నువ్వు ఆశీర్వదించబడుతున్నావని తెలుస్తుంది, నువ్వు ఆశీర్వాదానికి కారకుడిగా తెలుస్తుంది. నేను చూసి దేవుడు అంటే ఎవరో తెలుసుకుంటారు. కాబట్టి అది ఆయనకు అనుకూలమైన కార్యం చేస్తుందంట. హల్లెలూయా. ఒక వర్షం అనేది ఖచ్చితంగా ఆయనకు అనుకూలంగా ఆయన నామానికి మైండ్ తీసుకొచ్చే విధంగా జీవం చేస్తుందంట. కింద 12 వచనం చదవండి. అనుకూలంగా కింద దాని పక్కనే కింద, అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. దాని పక్కనే ఉంది రాయ చూడండి. నాకు ఇక్కడ కరెంటు పోయింది. నేను పంపిన కార్యము సఫలం చేయను. అదే అనమాట. అంటే మీరు భూమికి వచ్చారు కదా, మీరు జీవితాంతం ఫలించి పండి మీరు ఇతరులకు ఉపయోగకరం అయిన తర్వాత మీరు బయలుదేరతారు. నీకు వచ్చి హల్లెలూయా. పరలోక రాజ్యానికి బయలుదేరతారంట ఇప్పుడు ఆయన కార్యం నెరవేర్చిన తర్వాతనే. అందుకే దావీదు మారన్న దేవా నీ చిత్త నెరవేర్చడం నాకు సంతోషకరం అని రాయబడింది. హల్లెలూయా. అంటే ఆయన మాట ఆయన ప్రణాళిక ఏమై ఉందో అది నెరవేర్చడం అనేది దేవుని చిత్తం నీ జీవితంలో. అది నీకేమి ఇవ్వాలి? సంతోషాన్ని ఇవ్వాలి. కాబట్టి నువ్వు ఇక్కడ భూమి మీద ఫలించి ఎక్కడికి వెళ్ళాలి? ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. నువ్వు అట్లా కాకుండా నిష్ప్రయోజనంగా ఈ రక్షణ పొందుకొని ఆత్మీయ స్థితి కలిగి నీ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని నువ్వు అనేక జరగబోయే విషయాలు చూసుకొని నువ్వు ప్రార్థన చేస్తూ స్వస్థ విడుదల కలిగి నీకు ఏమంటే అది జరుగుతున్నప్పుడు నువ్వు ఫలించకుండా వెళ్ళడం అనేది దేవుని చిత్తము కాదు అంటున్నాడు. 12వ వచనం, సమాధానం పొంది తోడుకొని పోకూడదు, మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీత నాదం చేయను. అంటే గొప్ప ధనవంతుడైనా అవునా దరిద్రుడైనా నిన్ను చూసి ఏం కావాలి? సంతోషంగా ఉంచాలంట. హల్లెలూయా. నువ్వు మా ఇంటికి వచ్చావా, మా వీధికి వచ్చావా, మా ఊరికి వచ్చావని చెప్పేసి అవునా ధనవంతులు దరిద్రులు ఇద్దరు సంతోషపడాలంట నేను చూసి. చదువు. పొలంలోని చెట్లన్నీ చప్పట్లు కొట్టను, ముళ్ళ చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు కొలుచును. అంటే ఉపయోగం లేని వాడిని దగ్గరికి వస్తే కావాలి? ఉపయోగకరమైన బిడ్డగా మారిపోవాలి. హల్లెలూయా. వాళ్ళ అనారోగ్యంతో వచ్చిన ఆరోగ్యంగా మారాలి, దరిద్రం వచ్చిన దరిద్రంగా ధనవంతులుగా మారాలి, శాపంలో వచ్చిన ఆశీర్వాదంగా మారాలి, నడవలే స్థితిలో వచ్చినా కూడా నడుచుకుంటా బయటకు వెళ్ళిపోవాలి. హల్లెలూయా. చదువు. దురదగొండి చెట్లకు బదులుగా మంచి వృక్షములు ఎదుగును, అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయన కొట్టివేయబడిన నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. అంటే ఇక్కడికి వచ్చిన నీవు ఉపయోగం లేని వాడవా, ఎన్నిక లేని వాడవా, విసర్జించబడిన వాడవా, ఈ భూమి మీద లెక్కలో అవసరం లేకుండా జీవిస్తున్నావు అనుకుంటున్నావా? అయితే నువ్వు అనేక మందికి నువ్వే అధిపతిగా ఉండి అందరినీ ఏలే నువ్వు వెళ్ళాలంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి నేను ఈ భూమి మీద శాశ్వత దావీదు కృపను ఇవ్వడానికి గల కారణము, అబ్రాహాము ఆశీర్వాదం నీకు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే ఈ భూమి మీద నీ ఫలింపు ద్వారా క్రీస్తు నామం ఏంటో మాయపరచబడాలి. చదవండి. అయిపోయిందా? ఓకే. ఇప్పుడు ఆయన మనల్ని నియమించుకున్న నియమం ఏంటంటే ఈ భూమిని అందరికంటే గొప్ప స్థాయిలో ఉండాల్సిన బాధ్యత దేవుడు నిన్ను పెట్టినాడు కనుక నీ ద్వారా తన సాక్ష్యాన్ని కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. దావీదు గొప్ప రాజు అయిన తర్వాత మరి అనేక మంది ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు. అయితే దావీదు గొప్ప రాజు కాకుండా ఆ గొర్రెల దొడ్డి గొర్రెలు వేసుకుంటా ఉంటే ఇప్పటికి మాట్లాడుకున్నాను కాదు. అది ఎన్నోసార్లు దావీదు అంటాడు, గొర్రెల దొడ్డిలో ఉన్న నిన్ను తీసుకొచ్చి గొప్ప రాజును చేశాను అంటాడు. కాబట్టి నేను రాజులైన యాజక సమూహంగా చేయాలనేది దేవుని చిత్తమైంది. అవునా రాజకీయ నాయకులు ఏదే వాడికి నీకు చేయాలని దేవుని చిత్తమైంది. అవునా ధనవంతులు కప్పించేవాడికి చేయడం అనేది నీకు దేవుని చిత్తమైంది. అవునా
అనేక మందికి అంధకారంలో ఉన్న వాళ్ళకి వెలుగు ఇవ్వడం అనేది దేవుని చిత్తమైంది, నేను వెలుగు చేయడం అనేది. అందుకంటాడు మీరు లోకానికి వెలుగై ఉన్నారంటున్నాడు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారంటున్నాడు. మీరు సామంతమైన బిడ్డగా జీవించాల్సిన బాధ్యత మీపై ఉంది. మీరు గొప్ప అయిపోయి ఇతను గొప్ప చేసిన బాధ్యత మీపై ఉంది. మీరు గొప్ప అయిపోతే ఎవరికి కూడా తెలియదు యేసుక్రీస్తు నామం అంటే. ఈ రోజు నుంచి యేసునామాన్ని నువ్వు బలంగా ప్రకటించుదువుగాక. నీ ద్వారా అనేక మంది యేసునామం తెలుసుకుందురుగాక. నువ్వు సిద్ధపడి అనేక మంది సిద్ధపరిచే బిడ్డగా మారుదుగాక. నువ్వు అడిగిన దానికన్నా ఊహించిన తెలిసిన దేవుని జీవితంలో చేయుదుగాక. ఇప్పుడు దాకా నీ కూడా శాపాలు ఆశీర్వాదాలుగా మారుడుగాక. ఇప్పుడు నీ బలహీనతని బతిగా మారుడుగాక. నువ్వు ఇప్పుడున్న శక్తిహీనమైన నీ జీవితం శక్తివంతమైన జీవితంలో గడుపుదుగాక. ఎంతమంది అలా జీవించాలని కోరుకుంటున్నారు? ఇప్పుడు ఎంతమంది ఆ నీళ్లు ఎత్తుకోవాలని కోరుకుంటున్నారు? ఆ నీళ్లు పొందుకుంటున్నారు. ఎందుకంటే మీరు తప్పికుంటున్నారు కదా, ఇక్కడ వస్తున్నారు కదా, ఆయన వెతుకుతున్నారు కదా, ఈ మాటన్నారు కదా, ఆయన వెతకాలని ఆశపడుతున్నారు. ఎంతమంది చూడాలని ఆశపడుతున్నారు? ఇప్పుడు దాకా చూడలేక మీరు ఇప్పుడు దాకా గ్రహించుకోవాలని ఆశపడుతున్నారా? అయితే నాతో పాటు ప్రార్థన ఎక్కించండి, చేతులు పైకెత్తి. మహాపరిశుద్ధుడైన శ్రీకృష్ణుడు స్తోత్ర ప్రభువా, ఈ మధ్య కాల సమయంలో ప్రభువా నిజంగా నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభువా. ఇప్పుడు ఎక్కడున్న ప్రభువా నీ స్వరాన్ని వినడం కోసం, అయ్యా నీ మాట వినడం కోసం ప్రభా ఏర్పాటు చేసుకుని ఇచ్చాన్ని నడిపించావు, బట్టి లాభిస్తూ స్తోత్రాలు. మా సహోదరు ప్రభా ఎన్నో ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, సమస్యలు గుండా, వేదనలో సోదరులు గుండా వెళ్తుండగా ప్రభా వాళ్ళకున్న కష్టాలని, ఇరుకు ఇబ్బందుల నుంచి విడిపించండి యేసుక్రీస్తు నామములో. ఎవరైతే ప్రభా నడుము నొప్పితో బాధపడుతున్నారు ప్రభా వారందరికీ పరిపూర్ణ స్వస్థత కలుగుడుగా యేసుక్రీస్తు నామములో. పరిపూర్ణమైన ఆరోగ్యము ప్రతి బిడ్డకు దయచేయబడుగా. నేను ప్రార్థన చేస్తున్న కళ్ళు మంటల నుంచి విడుదల కలుగుడుగా చేస్తున్నావు. పరిపూర్ణ నీ మహిమ ప్రత్యక్ష ప్రభావ బిడ్డలు చూసుకుదురుగా. అవును ప్రభా, ఇప్పుడు దాకా లోక అధికారులు చూసుకోలేదు ప్రభా, గ్రహించుకోలేదు ప్రభా. మా మహిమ నిమిత్తము జగత్ పునాది వేయమని కొనిపే ప్రభా మాకు ఒక సిద్ధపరిచి ఉంచావు నీ ఆహారాన్ని, నీ జ్ఞానాన్ని. అది మేము ఇప్పుడు విన్నాం ప్రభా. అయితే మేము కళ్ళారు చూసుకొని గ్రహించుకున్నాగా నీ పరిశుద్ధాత్మ బలము ప్రతి బిడ్డపై కొమ్మరించబడుగా చేసావు. ప్రతి బిడ్డ మండులుగా చేసావు. ప్రతి బిడ్డ ప్రభా నేను పొందుకుందుగా చేస్తాం. అనారోగ్యంతో ఉంటే యేసు నామములో పరిపూర్ణ స్వస్థత కలుగునుగా. దురాత్మ శాతములు ఉంటే పరిపూర్ణ విడుదల కలుగునుగా చేస్తాం. ఇదిగో బలహీనతలు ఉంటే ప్రభా పరిపూర్ణ విడుదల కలుగునుగా చేస్తాం. ఆయా బిడ్డల యొక్క ఆయా భక్తిహీనమైన మార్గాలు, ఆ దుష్ట యొక్క తలంపులు ప్రభా బిడ్డలు విడిచిపెట్టుగా చేస్తున్నాము. నీ బలమైన ఆత్మ అగ్ని చేత ప్రభా నడిపించబడుదురుగా చేస్తున్నాము. ఉన్నతమైన స్థితి ప్రభా బిడ్డలకు కలుగునుగా, ఉన్నతమైన నీ కార్యాల ప్రభా బిడ్డల జీవితం జరుగునుగా చేస్తున్నాము. అసాధమైన నీ అభిషేక బలము ప్రతి బిడ్డపై కుమ్మరించబడునుగా చేసుకుంటున్నాము. అభిషేకించు ప్రభా నా భయంకర ప్రభా బిడ్డలు వాడుకోమని సిద్ధపరిచి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.